సరే ఇప్పుడు ఈ వీక్ లైలా సినిమా రిలీజ్ అవ్వబోతుంది విశాఖ సేన్ది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక ఈవెంట్ జరిగింది నిన్న. ఈవెంట్లో పృథ్వీ గారు అంటే గతంలో వైసీపీలో ఉండి ఇప్పుడు జనసేనలో చేరిన పృథ్వీ గారు మాట్లాడుతూ ఈ సినిమా స్టార్టింగ్లో 151 గొర్రెలు ఉండేవాళ్ళు, సినిమా కంప్లీట్ అయ్యేసరికి 11 మిగిలాయి అన్నట్టు ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగింది. అంటే దాన్ని బేస్ చేసుకొని అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు లైలా సినిమాని బ్యాన్ చేస్తున్నామని పోస్టులు కూడా చాలా చోట్ల సోషల్ మీడియాలో కానీ విశాఖ సేన్ లైలా సినిమా బ్యాన్ చేస్తామని చెప్పి పోస్టులు వస్తున్నాయి. సో దీన్ని అంటే ఎలా చూడొచ్చు? ఫస్ట్ ఆఫ్ నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్ పృథ్వీ ఈజ్ ద ఫస్ట్ మన సినిమా ప్రోగ్రామ్స్లో పొలిటికల్ తీసుకురావద్దు. నెంబర్ 1, సినిమా ప్రోగ్రామ్కి పొలిటికల్కి సంబంధం లేదు. మన సినిమా ఈవెంట్ ఎవరు చేస్తున్నారో వాళ్ళు కంట్రోల్ చేసుకోగలగాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. సినిమా అనేది ఎంతోమంది కష్టపడితే ఎన్నో సంవత్సరాలు ఎన్నో నెలలు కష్టపడితే ఒక సినిమా వస్తుంది. ఆ సినిమాలో ఎన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయో ఎన్ని సినిమాలు హిట్ అవుతాయో ఎవరో చెప్పలేం. అది ఎంతమంది ఎంత కష్టపడితే ఆ సినిమా వస్తుందో మాకు తెలుసు. కనుక దాంట్లో పృథ్వీ గారు కూడా చాలా సీనియర్ మోస్ట్ యాక్టరు. ఆయన కూడా మంచి అనుభవం ఉన్న వ్యక్తే. ఏదో అనుకోకుండా ఆవేశాల్లో చిరంజీవి గారిని చూసి ఆ మాట అనేసి ఉండొచ్చు నా డౌట్. కానీ మరి వైసీపీని ఒకప్పుడు బాగా పొగిడాడు ఆయన. అంటే నేనేమంటున్నానంటే 151 ఉన్నాయి, 111 ఉన్నాయి అనేది కాదు. వీళ్ళు 164 ఉండి వీళ్ళేం చేస్తున్నారు, వాళ్ళు 11 ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు. వాళ్ళకి 151 ఏం చేశారో లేదో పక్కన పెట్టేయండి. 111 నుండి 164 ఉండి ఏం చేస్తున్నారు. ఈ రాజకీయం అనేది అక్కడ కాదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే రాజకీయం వేరు, రాజకీయం మాట్లాడదాం. ఆ రాజకీయం స్టేజ్లు వేరేగా మాట్లాడదాం. ఇక్కడ సినిమా అనేది బ్యాన్ చేయడం అనేది వైసీపీ వాళ్ళని అనడం వీంతో సినిమా ఈవెంట్లో తప్పు. మరి వాళ్ళు కూడా అంటే రియాక్ట్ అయ్యారంటే వాళ్ళ దాంట్లో అర్థం ఉంది. వాళ్ళు రియాక్ట్ అయ్యారంటే వాళ్ళ నాయకుడిని వాళ్ళ పార్టీని తిడుతున్నప్పుడు అది ఏ స్టేజ్ అయితే ఆ స్టేజ్ మీద వాళ్ళు రియాక్ట్ అవుతారు. అంతేకాదు ఇప్పుడు సినిమా మీద ఎఫెక్ట్ ఉండబోతుంది అంటారా? అంటే ఒకటి ఇప్పుడు నేను ఇప్పుడే విశ్వసేన చూశాను, సారీ చెప్పాడు. నాకు అది అనుకోకుండా జరిగిన సిచ్యువేషన్, దయచేసి అది మాకు సంబంధం లేదు, మీరు ఇమ్మీడియట్లీ కొంచెం ఈ సినిమాలాగా చూడండి అని చెప్పేసి ఆయన కూడా ఇమ్మీడియట్లీ అయ్యాడు. నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, సినిమాలాగా చూడండి, సినిమాని మాత్రం రాజకీయాలకు లాక్కండి. గతంలో కూడా చాలామంది ఇలాంటి సినిమా ఈవెంట్లలోనే పొలిటికల్ కొంచెం కంబైన్ చేసి మాట్లాడిన చాలా సినిమాల మీద కూడా ఎఫెక్ట్ పడింది, బాగా పడ్డాయి. సో ఇప్పుడు ఈ సినిమా మీద ఎంతవరకు ఉండొచ్చు అని అనుకుంటున్నారు మీరు? అంటే ఎంత సారీ చెప్పినప్పటికీ నేను ఒక్క మాట అంటే ఓకే, మీరు అన్ని దాంట్లో నేనే అవి ఎక్కిపించకపోను, కానీ ఎక్కిపిస్తాను కొంతలో కొంత భాగం. కానీ ఒకటి, కంటెంట్ బాగుందంటే అవలాపలేదు. అంతేనా? కంటెంట్ బాగుంది అంటే పుష్ప 2 సినిమా పరిస్థితి చూడండి, దేవరా సినిమా చూడండి. చాలామంది చెప్పారు మొత్తం టోటల్గా ఆపేస్తాం, చేస్తాం, అరచేతులు మొత్తం టోటల్గా ఆ అరచేతిలో వైకుంఠం ఉందన్నారు. నేను తప్పు పట్టట్లే. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు సినిమా చూడాలని డిసైడ్ అయితే మీరు ఎవరు ఆపలేరు. ప్రజలు ఓటేసి గెలిపించాలి అనుకుంటే మీరు ఎవరు ఎలాగ ఆపలేరో, సినిమాని ప్రజలు చూడాలి అనుకుంటే కూడా మీరు ఎవరు ఆపలేరు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 175 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు వస్తాయని చెప్పారు. గన్ షాట్ 175 అన్నారు. సార్ చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళినట్టు ఎవరిని వెళ్ళలేమో 175 మాదే అన్నారు. ప్రజలు ఏం డిసైడ్ చేశారు, నాయన మీకు 11 ఓట్లే బెటరు, సీట్లే బెటరు, మాకు మొత్తం టోటల్గా 164 వీళ్ళకి ఇచ్చారు. అందుకనే ప్రజాక్షేత్రంలో న్యాయ నిర్ణేతలు ప్రజలు. ఈ సినిమా కంటెంట్ బాగుంటే ప్రజలకి ఏది ఉండదు, అది సూపర్ డూపర్ హిట్ అవుతుంది. కంటెంట్ బాగాలేకపోతే మీరు ఎన్ని పోస్టులు పెట్టినా చూడరు. మీకు ఇంకొకటి కూడా చెప్తున్నా, సోషల్ మీడియా ఎన్నో సూపర్ పబ్లిసిటీ చేశారు, ఓపెనింగ్సే లేవు. వాళ్ళు ఫిక్స్ అయితే సినిమా చూడాలని ఫిక్స్ అయితే అది ఓపెనింగ్స్ కదా, ఆటోమేటిక్గా హెవీ రిటర్న్స్ ఉంటుంది. కనుక ప్రజలు ఒకప్పుడు రోజులు వేరు, ఇప్పుడు వేరు. కనుక దాంట్లో పృథ్వీ గారు అన్నమాట తప్పు. ఈవెంట్లో సినిమాకి పొలిటికల్కి లాగకూడదు. వాళ్ళ ఆవేదన కరెక్టు, వైసీపీ వాళ్ళ ఆవేదన కూడా కరెక్టు. ఎందుకంటే వాళ్ళు పార్టీని అన్నందుకు వాళ్ళ ఆవేదనలో కూడా తప్పేమీ లేదు. నేను ఆ పోస్టింగ్లో కాదు తప్ప అనట్లేదు. కానీ దాన్ని వెంటనే రియాక్ట్ అయ్యి విశ్వసేన గారు ఇమీడియట్లీ ఆయన పెట్టారు కాబట్టి దాన్ని వాళ్ళు కూడా పెద్ద మనసుతో ఆలోచించి విరమించుకొని సినిమాని సపోర్ట్ చేసి సినిమాలో చూడమని రిక్వెస్ట్. కనుక సినిమా బాగుండాలి, హిట్ అవ్వాలని కోరుకుందాం.